నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. బాన్సువాడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్. ఒకప్పుడు గులాబీ కోట, ఇప్పుడు అక్కడ ఉత్కంఠ పోరు. సీనియర్ నాయకులు పెద్దల ఎక్కడ పోతే అక్కడ గెలిచే వ్యక్తి మా వారి గోవర్ధన్ గారికి వేదిక మీద పెద్దలు గౌరవం. ఇక్కడ వ్యాపారం కొబ్బరికాయ పోతే దాని కూడా ప్రశాంతాన్ని కొబ్బరికాయ పోతుంది. అక్కడ నేను ఇక్కడ నేను అక్కడ ఆయన అభివృద్ధి కొన్ని వేల రూపాయలతో వచ్చింది. అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అత్యధిక నిర్మించింది ఏమంటే అది బాన్సువాడని చెప్పి సందర్భంగా వచ్చి మంది పుట్టిన మావోలని చెప్తుంది కదా. కేసీఆర్ ఏమో లక్ష్మీ పుట్టిన పేరు పెడితే ఆయన కనుక పుట్టుడైంది. అదేవిధంగా జిల్లా అంతా ఎక్కువ జిల్లా ఇన్ఛార్జ్ బీసీ కోరుతారు. మనందరూ అనుకున్న నాయకులు మా శ్రీకాంత గెలిచారని తెలిసి వాళ్ళు 400 అనుకుంటాడు. అడుగులో మేమంతా బాగుపడుతుంది. లక్ష్మీ పుట్టిన సారంటుంది. ఇప్పుడు నందపుట్టు కోటి పుట్టినాడు ఏదికి పైసలు ఎక్కుంటే కలుగుతుంది. నేను పనుల గురించి లోపల కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పనులు అయిపోయా పైసలు వస్తున్నాయి కానీ మన కుటుంబానికి వస్తున్నాయి కానీ మన నాయకులకు మన కార్యకర్తలకు అదేవిధంగా మనం రైతులకు రావాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఏమంటే నేను రైతుల కోసం పోతున్నాను, నా రైతుల కోసం పోతున్నా, నా నాయకుల పిల్లల కోసం పోతున్నాను. వస్తుందా రైతుల రైతు మంది వచ్చిందా? 84 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. దాంట్లో బాన్సువాడ కూడా ఉన్నదనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం. మరి ఎందుకు పడిపోయినామా? పని చేయకపోయినామా? పని చేసి పడిపోయినా ప్రజలకు ఆశ. కేసీఆర్ గారు 2000 ఇచ్చిండ్రు, డాక్టర్ రేవంత్ రెడ్డి 4000 ఇస్తాడేమో. కళ్యాణ్ లక్ష్మి సాధించడంలో కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే మరి రేవంత్ రెడ్డి 1 కిలో బంగారం ఇస్తాడేమో అనేటటువంటి ఆశ. ఈ ఆశలన్నీ అన్యాయం అయిపోయిందని చెప్పేసి ప్రజలకు త్వరలోనే అర్థమైంది. మన ఎరువుల పరిస్థితి చూస్తే ఒక్క రైతుకు 4 బస్తాలు ఉంటే ఒక బస్తా 1,000 తీసుకుంటే ఇంకో బస్తా చెరువులో తీసుకోవాలి, ఒక బస్తా ఉద్యోగంలో, ఒక బస్తా మోటార్లో తీసుకునేటువంటి పరిస్థితి. మన రైతు వ్యవసాయం ఎలా చేయాలి? చాలా ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాజుపోతే రాజరికం ఆదర్శం అనేటటువంటి ఒక మాటకు ఈ బాన్సువాడ ఉదాహరణ. మరి పోచారాన్ని మరి ఇంతవరకు నేను చెప్పినటువంటి మాన్యం ఏదైతే చెప్పినో తప్పకుండా రాబోయే ఎమ్మెల్యేలు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. మళ్ళీ మండల అధ్యక్షులు కానీ, ఎంపీలు కానీ, ఎంపీటీలు కానీ, సర్పంచులు కానీ ఈ మీటింగ్ వచ్చి అవసరమైనటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. పార్టీ ముఖ్య నేత జంప్ అయినా క్యాడర్ చెక్కు చెదరలేదని నిరూపించేలా బాన్సువాడలో బీఆర్ఎస్ కథం తొక్కింది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అన్నదే ఇప్పుడు తెలంగాణ నినాదం అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. సభ్యత్వ నమోదు, ఓటర్ల రివిజన్ పేరుతో బాన్సువాడలో బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన సమర శంఖం, కాంగ్రెస్ వైఫల్యాలపై నేతల ఫైర్, దళిత బంధు నుంచి రుణమాఫీ దాకా రేవంత్ సర్కార్ టార్గెట్ గా గులాబీ దళం సంధించిన అస్త్రాల డీటెయిల్స్, బాన్సువాడలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం సెన్సేషన్ గా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు.
సగం మందికే రుణమాఫీ అందని రైతు బంధు, మాయమైన తులం బంగారం, రాకపోయే 2500 అంటూ సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగి వేముల మరోవైపు ఎంపీల కామెంట్లతో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి కామెంట్స్ సభలో హైలైట్ గా నిలిచాయి. నిధుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు నిధులు ఎందుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో బడాభాయ్, రాష్ట్రంలో చోటేబాయ్ అంటూ బీజేపీ కాంగ్రెస్ లపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని, రేపు రాబోయేది మా రాజ్యమేనని వడ్డీకి చక్రవడ్డీ కలిపి ఇస్తామంటూ పోలీసులకు ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు జీవన్ రెడ్డి. సభలో బీఆర్ఎస్ విజయంపై నేతలు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ సర్వే సంస్థల లెక్కల ప్రకారం ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు 84 సీట్లు పక్కా అని, అందులో బాన్సువాడ కూడా ఉందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కుండ బద్దలు కొట్టారు. పోచారం పార్టీ మారిన కార్యకర్తల సైన్యం బీఆర్ఎస్ వెంటే ఉందని జాజాల సురేందర్ స్పష్టం చేశారు. మరోవైపు దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసేందుకు ఢిల్లీ స్థాయిలో పెద్ద కుట్ర జరుగుతుందని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకోవాలని జాజిరెడ్డి గోవర్ధన్ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపులో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ దళితవాడలో బీఆర్ఎస్ సభ్యత్వం ముమ్మరం చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పిలుపునిచ్చారు. మొత్తానికి నియోజకవర్గంలో పార్టీ మారిన నాయకులను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ మీటింగ్ కు భారీ స్పందన రావడం గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుకుంది. 420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ ను నిలదీస్తూ ప్రతి గడపకు గులాబీ జెండాను తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. బాన్స్వాడలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండే అంటూ సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? రాబోయే రోజుల్లో బాన్స్వాడ రాజకీయం ఇంకెంత హీట్ పుట్టిస్తుందో చూడాలి. న్యూస్ 9 టీవీ.